హలో సార్. హలో రూప్సన్. సార్ ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీ దగ్గర ట్రైనింగ్ వస్తున్నారు కదా సార్. సో ఎలా నడుస్తుంది సార్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్? సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మనది మనం లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల మనం కోర్స్ మొత్తాన్ని రివైజ్ చేస్తూ ఉన్నాం. అంటే స్టూడెంట్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో, స్టూడెంట్స్ కంఫర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళందరికీ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చూసుకుని మన కోర్స్ మాడ్యూల్ ఎలా మార్చామంటే కోర్స్ ఈజ్ 2 months కోర్స్. సో ఫస్ట్ 2 weeks మనం మొత్తం థియరిటికల్లో ప్రాక్టికల్ సెషన్స్ అన్నీ అయిపోతాయి. కాకపోతే మీరు ఫస్ట్ 2 weeks అనేది మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. దాని తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది, 45 days ఇంటర్న్షిప్ రియల్ టైం కాన్సెప్ట్ మీద. సో జాబ్ ప్లేస్మెంట్ అనేది అసలు వరి అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే ఎంబ్లిక్స్ ఈరోజు మార్కెట్లో మనకు ఒక బ్రాండ్ బిల్డ్ అయింది కాబట్టి మనం చాలామంది రిక్రూటర్స్ కానీ చాలా కంపెనీస్ కానీ మనల్ని అప్రోచ్ అవుతూ ఉన్నాయి. సో మన దగ్గర క్యాండిడేట్స్ లేరు. సో మన దగ్గర ఎవరైతే ట్రైన్ అవుతున్నారో ఎవ్రీ మంత్ ఒక 30-40 మెంబర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ప్లేస్మెంట్ మన ట్రైనింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు బోర్ బిజినెస్లో సక్సెస్ కావటం, లేదంటే వాళ్ళు ఏదో జాబ్ జాయిన్ అయిపోవడం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మన కోర్స్ అయ్యే లోపల వాళ్ళందరికీ జాబ్లు వచ్చేస్తాయి. అవును సార్. సో ఇప్పుడు ఈ గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ సో లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు సార్ మీరు ఇప్పుడు ఇంటర్న్షిప్లో. సో మనం లైవ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఎస్సీఓ మీద, సోషల్ మీడియా మీద ఇస్తాం. గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ అనేది మనం చూపిస్తాం ఎలా రన్ చేయాలి ఏంటి అనేది, కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేసి చూపిస్తాం. సో ఇన్ కేస్ మీ ఓన్ బిజినెస్ అయితే కనుక ఎలా రన్ చేసుకోవాలి ఏంటి అనేది చేసుకోవచ్చు. అంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ సరిపోదు. అంటే ఒక ఫ్రెషర్ అయ్యి ఉండి గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ ఓన్గా రన్ చేయాలంటే ఒక చిన్న మిస్టేక్ చేస్తే దట్ మిస్టేక్ కాస్ట్ ఈజ్ వెరీ హ్యూజ్ యాక్చువల్లీ. సో మీరు కోర్స్ మాడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకొని మీరు ఒక స్టూడెంట్స్కి చెప్తుంటారు సార్? అంటే దీనిలో మనం అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఈఓ, సోషల్ మీడియా, నెక్స్ట్ సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్ కవర్ చేస్తాం. నెక్స్ట్ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఎస్ఎంఎస్ మార్కెటింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్, సో గూగుల్ యాడ్సెన్స్. సో డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న మేజర్ టాపిక్స్ అంటే ఒక కీవర్డ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మీ మైండ్ సెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క టాపిక్ అనేది మనం కవర్ చేస్తాం. సో కవర్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ అదొకటే కాదు, థియరిటికల్లో చెప్తాం, ప్రాక్టికల్లో చెప్తాం, దాంతోపాటు లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తాం. సీరియస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సక్సెస్ అవుతారు. మన క్లాసెస్కి వచ్చి 75% అటెండెన్స్ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అయితే అవుతారు. ఓకే సార్. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఏజ్ లిమిట్ ఏం లేదు అన్నట్టున్నాను సార్. సో మన రీసెంట్గా మన పని చూస్తే మనకి 45+ years కూడా మనం ప్లేస్ చేస్తాం. ఆ రికార్డ్ అయితే ఉంది. సో ఒకటి ఏజ్ లిమిట్ కంటే మేజర్ మీకు లెర్నింగ్ కర్వ్ అనేది మీరు ఆగకుండా మీకు లెర్నింగ్ నేర్చుకోగలరని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక డెఫినెట్గా వచ్చి మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ మీద మన దగ్గర? మొత్తం 60 days ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఫస్ట్ 2 weeks అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. దాని తర్వాత ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్లో మీరు కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు. సో మనం వీఆర్ ప్రిఫరింగ్ ఆఫ్లైన్ ఓన్లీ ప్రిఫర్ చేస్తాం. అంటే ఆన్లైన్ పెట్టవచ్చు కానీ ఆఫ్లైన్ అయితేనే మీకు లెర్నింగ్ అనేది ఏదైనా చాలా బాగుంటుంది. సో వీల్ ప్రిఫర్ మోస్ట్లీ ఆఫ్లైన్. సో వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇలా గ్రాడ్యుయేషన్ అలా ఏమైనా ప్రోగ్రామ్ ఉంటుందా సార్? మన సర్టిఫికేట్ ప్రోగ్రామ్, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా చేస్తున్నాం. రీసెంట్గా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని వాళ్ళని పిలిపించి స్టూడెంట్స్కి ఏమేం కావాలో ఏంటనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తున్నాం. చేయటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ రావడమే కాదు, ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ పిలిచి చెప్పడం వల్ల ఆ విషయాలు వాళ్ళకి మైండ్లో ఉండిపోయి రేపు రియల్ టైంలో వర్క్ వెళ్ళిన తర్వాత మిస్టేక్స్ ఏమీ చేయరు వాళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రూప్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.